హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, నేనైతే బుకింగ్కి వచ్చానండి. ఇది కొత్తగూడెం దగ్గర పెనుగడప. మా కాడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఏమి వచ్చిందండి. ఈ బుకింగ్కి అయితే వచ్చాను నేను. మార్నింగ్ టైంలో వచ్చాను. మొత్తం 4 బండ్లు అయితే పెట్టామండి. 2 బండ్లు, ఒక బండి నైట్ వచ్చింది. ఇప్పుడు నేను వచ్చాను. నెక్స్ట్ ఇంకో 2 అయితే వెనకాల వస్తున్నాయి. టిఫిన్ కోసం అయితే మేము అక్కడ డ్రాప్ చేసి టిఫిన్ కోసం అయితే జస్ట్ ఇప్పుడే మేమైతే టిఫిన్ చేసామండి. మేము కాదు, నేను ఒక్కనే చేశాను. ఇంకొక వెహికల్ అయితే బాత్రూమ్కి అయితే వెళ్ళిపోయిండు. ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చామండి 4 కలా. టిఫిన్ చేయలేదు, బ్రష్ చేసుకొని గబగబా వచ్చేసాం. అదే నైట్ 12 వరకు అయితే 2 బండ్లు కావాలంటే వాళ్ళకి నేను ఇంకో బండి అయితే వెయిట్ చేసాం. ఒక బండి అయితే బ్రేక్ ఇచ్చేశారు, అంటే జనాలు రాలేదని చెప్పేసి ఒక బండి వచ్చేసింది. నేను ఆగిపోయి ఇంకో బండిని పంపాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 2 బండ్లు కూడా వెనకాల ఉన్నాయి. మొత్తం 4 బండ్లు అయితే పెట్టుకున్నారు. నేనైతే టిఫిన్ చేశాను, బయటే చేశాను. మనకు చూడండి దూరంలో ట్రాక్టర్స్ కనపడుతున్నాయి కదా, అక్కడైతే టిఫిన్ సెక్షన్ పెట్టారు. ఆ దూరంలో టిఫిన్ సెక్షన్ పెట్టారు. ఫంక్షన్ అయితే చాలా దూరం, ఇంకా దూరం ఉంది. ఇటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్లు పెట్టారు. మేమైతే మిడిల్లో పెట్టుకుని వెయిట్ చేస్తున్నాం ఇంకో 2 బండ్ల కోసం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి చట్నీ పొట్టనైనా కూర్చోటం. ఈవినింగ్ వరకు అయితే ఉండాలి. ఎలాగైనా 4 అవుతుంది అనుకుంటున్నా తెలిసి. 9కి పెళ్ళి అంటే 12కి లేదా 2కి భోజనాలు అయితే అన్నీ సర్దుకొని మొత్తం సెట్టింగ్ అంతా అయిపోయేటాలకి వాళ్ళు వచ్చి కూర్చునేటాలకి 3 కావచ్చు. మనం ఒక 1.5 జర్నీ ఉంటుంది కథం. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి. మన వెహికల్లో పడుకుందామంటే ఫ్యాన్లు కూడా ఇంకేం పెట్టలేదు, ఎటు లేదు. ఫ్యాను ఉడకపోతుంది. మార్నింగ్ టైంలో లైట్గా ఎండ రావడం వల్ల ఇరిటేషన్ కూడా వస్తుంది, కళ్ళు మంటలు వచ్చినట్టే ఉంది. ఏదైనా ఫ్యాన్ ఉంటే ఒక పావు గంట అరగంట రెస్ట్ తీసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఫ్యాన్లు అయితే ఉండాలి. మనం రెస్ట్ తీసుకోవడానికి కాకపోయినా కస్టమర్స్ కోసమైనా ఉండాలి. నెక్స్ట్ టైం ఏంటంటే మనం లాంగ్ బుకింగ్కి వెళ్ళినప్పుడు 2 ఫ్యాన్లు కొనాలి. ఎక్కడా లేవు ఫ్యాన్లు అయితే. సీట్లు అయితే కంఫర్ట్గా ఉన్నాయి, కానీ ఫ్యాన్లు లేకపోతే వాళ్ళకి మటుకు వేడి వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, నేనున్న లొకేషన్లో చుట్టుపక్కల చాలామంది కూడా మనకైతే బుకింగ్స్ ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను వెహికల్ అయితే సేల్ చేశాను లాస్ట్ టైం. ఆ వీడియో చూసి నేను వెహికల్ సేల్ చేశాను అనుకుంటున్నారు. మన వీడియోస్ కూడా అంతగా ఏం చూడలేదేమో. ఈ వెహికల్ తెచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదండి. ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి మీరు చూసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా కొంచెం షేర్ చేయండి. మన దగ్గర వెహికల్ ఉందని చెప్పేసి బుకింగ్ చెప్తారు. చాలా వరకు డే బై డే వెళ్ళే కిరాయిలు అయితే నేనండి 1 వీక్లో 1-2 కూడా రావట్లేదు. అందులోకి నెక్స్ట్ 3 బండ్లు నేనున్న లొకేషన్లోనే కొన్నారు. ఇప్పుడు వచ్చే 3 బండ్లు కూడా నేనున్న లొకేషన్లోనే. 2 అయితే టాటా మ్యాజిక్లు అండి, ఒకటైతే ఎక్స్ప్రెస్ పెట్రోల్ వెహికల్ కొత్తది తీసుకున్నారు, క్వార్టర్ ట్యాక్స్ వెహికల్. 2 అయితే లైఫ్ ట్యాక్స్ వెహికల్ తీసుకున్నారు. దానివల్ల కూడా మనకైతే కొంచెం కిరాయిలు అనేవి డౌన్ అయిపోయినాయి. పర్లేదు, అయినా కానీ నెట్గా రావచ్చు. నేనైతే ఒక గివ్ అవే వేద్దాం అనుకుంటున్నా. అది మన సబ్స్క్రైబర్కే కాదండి, నెక్స్ట్ మన కస్టమర్స్ కూడా. అది గివ్ అవే ఏంటనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను చూడండి, మేమైతే పెళ్లి జరిగే కాడ నుంచి 1 కిలోమీటర్ దూరం వచ్చేసి చెట్ల కింద పెట్టుకున్నాం బండ్లు అయితే. అగో లాస్ట్ది ఎక్స్ప్రెస్, మధ్యలోది మ్యాజిక్, మళ్ళీ దాని ముందుది నాది ఎక్స్ప్రెస్, ఇది మ్యాజిక్. 4 బండ్లు అయితే వచ్చేసినాయి. చెట్టు కింద అయితే పెట్టుకుని ఎవరి బండిలో వాళ్ళు పడుకున్నారు. బిజీగా ఫోన్ నొక్కోవడం ఇంకేం లేదు. అక్కడ ఉంటే మమ్మల్ని మళ్ళీ ట్రిప్లు అయిపోతున్నారు. పెళ్ళికి ఫంక్షన్ హాల్కి కొంచెం డిస్టెన్స్ ఉంది ఇక అని చెప్పేసి మేము దూరంగా వచ్చేసి ఆ రోడ్ల మీద పెట్టుకోలేక ఇది ఒక తోట, ఏమంటారు అదే మామిడికాయల తోట ఇది. ఆ తోటకాడికి వచ్చి చెట్ల కింద పెట్టుకున్నాం. వీళ్ళు మా ఊళ్ళో అయితే బండ్లు ఏం చేస్తున్నారు చూడండి, చూపిస్తా. ఇక ఫస్ట్ బండ్లు మహేష్ అయితే అక్కడ నొక్కుతున్న రీల్స్ చూస్తూనే ఉన్నాడు. మహేష్ హాయ్ చెప్పిట్టు. హాయ్. ఈ బండిలో ఈయన పడుకున్నాడు. నెక్స్ట్ మన బండి ఏం చేస్తాడో. ఎవరికాళ్ళు ఫోన్లో ఉన్న ఛార్జింగ్లో ఎంచేపు అయితే ఈ స్టూల్ చేసుకుని బయట కూర్చున్నాం. ఇటు ఈయనైతే సట్టు చెప్పిండు. హాయ్ చెప్పయ్యా. సట్టి నువ్వు రీల్సేనా చూడటమే, ఖాళీగా ఉండొద్దు. మనోడు ఇప్పుడే చిన్న పని చేసుకున్నాడు. ఈ ఫ్యాన్ రొటేషన్ కాకపోతే దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసిండు. ఇదే మా దాంట్లో ఉన్న కొత్త బండి, ఇది ఒకటే పెట్రోలు. ఇవన్నీ డీజిల్ వర్షనే. నువ్వు కూడా హాయ్ చెప్పన్నా.